हैं, ऐसा कोई पाबंदी नहीं है कि आप कुछ में यूज करो कुछ में यूज ना करो, राइट। నెక్స్ట్ ప్రోడక్ట్ కిసాన్ గోల్డ్ గ్రోత్. కిసాన్ గోల్డ్ గ్రోత్. ఎందుకు ఈ ప్రోడక్ట్ గోల్డ్ గ్రోత్? గోల్డ్ బంగారం గ్రోత్ పండించవచ్చు. పంట దిగుబడి వస్తే రైతు కావాలంత దిగుబడి వస్తే రైతు నష్టపోడు. ఆ దిగుబడిని కరెక్ట్ గా ఉంచడానికి ఉపయోగపడేదే గోల్డ్ గ్రోత్. राइट। गोल्ड आप सभी लोगों को पता है, जो भी आपका फसल है अगर अच्छे से आपको मिल जाए और फसल का ग्रोथ अच्छे से हो जाए और आपके जो फसल है अच्छे से आप, तो और बेहतर है आपके लिए कि ग्रोथ को, आपके फसल का जो ग्रोथ है उसे इम्प्रूव करने के लिए हमारा गोल्ड ग्रोथ आपको मदद करेगा। ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్ ద్వారా తయారు చేసిండేది. ఇది మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలన్నింటినీ నేచురల్ గా దొరికేలాగా, మొక్కలకు ఉండాల్సిన పోషక పదార్థాలన్నీ నేచురల్ గా దొరికేలాగా మొక్కలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేయడానికి ఇది పనిచేస్తుంది. మనిషికి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, మనిషి రకరకాలుగా బిహేవ్ చేస్తాడు. కొన్ని మూడ్ చేంజెస్ బిహేవియర్ ఉంటుంది, కొన్ని బాడీ ఎదిగే బిహేవియర్ ఉంటుంది, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బిహేవ్ థింగ్స్ థాట్స్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ బిహేవ్ చేస్తాడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు మనిషి కరెక్ట్ గా ఉంటాడు. అలాగే మొక్కకు కావలసిన హార్మోన్స్ అన్నిటిని కరెక్ట్ గా ఉండేలాగా చేసేది కిసాన్ గోల్డ్ గ్రోత్. आपने इंसानों में हार्मोनल इम्बैलेंस के बारे में अच्छे होगा, राइट। उसके वजह से बहुत सारे प्रॉब्लम्स हो सकते हैं, राइट। वैसे ही हर एक फसल में भी हार्मोनल इम्बैलेंस हो सकते हैं, तो उन्हीं हार्मोनल इम्बैलेंस को बैलेंस करके और जो भी पोषण चाहिए उसे अच्छे से मिट्टी से लेने के हमारा जो गोल्ड ग्रोथ प्रोडक्ट है आपको मदद करेगा। కిసాన్ గోల్డ్ గ్రోత్ అనేది ప్రపంచంలో అతి ముఖ్యమైన పదార్థాలతో ప్యూర్ గా తీసిండేది అని చెప్పొచ్చు అనమాట. ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ అనమాట. ఇందులో మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. మొక్కకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా చూడడానికి అవసరమైన అన్ని ఉన్నాయి. राइट, इसमें बहुत सारे प्रोटीन्स आपको मिलेंगे और हमारे फसल के जो हार्मोन्स को बैलेंस करने में जो भी चीज चाहिए वो सारे चीजें हमने गोल्ड ग्रोथ में यूज किया गया है और ये एक ऑर्गेनिक प्रोडक्ट है। ఇందులో ఏమేముంటుంది? యాక్టివేటెడ్ కార్బన్ ఉంది, ప్రోటీన్ హైడ్రోలైజ్ ఉంది, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అండ్ ఆర్గానిక్ ఫినాల్ ఉంది, ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయి. ఇవి వీటన్నిటిని కలిపి తయారు చేసిండేది. इसमें हमने एक्टिवेटेड कार्बन को यूज किया है, प्रोटीन हाइड्रोलिस सेल को यूज किया है, फैटी एसिड और ऑर्गेनिक फिनॉल और उसके साथ कुछ प्लांट हार्मोन्स का हमने इस्तेमाल किया है। ఇది పూర్తిగా మొక్కని కరెక్ట్ రేషియోలో బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగించే షార్ట్ చైన్ పెప్టైడ్స్ ఉన్నాయి, ఇందులో లాంగ్ చైన్ పెప్టైడ్స్ ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఫ్రీ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. राइट, इसमें शॉर्ट चेन पेप्टाइड्स, लॉन्ग चेन पेप्टाइड्स और कुछ फ्री अमीनो एसिड्स है। సవితా మేడంకి బాగా తెలుసు, ఎందుకంటే వీటి గురించి మాట్లాడినప్పుడు మనిషికి మాట్లాడినప్పుడు ఇవి మాట్లాడుతుంది మేడం. మేడం అలాగే మొక్కకు కూడా మాట్లాడండి మేడం. చెప్పండి. ఇంకొకసారి ఏం చెప్పాలి సార్ ఇప్పుడు? ఇప్పుడు లాంగ్ చైన్ పెప్టైడ్స్, షార్ట్ చైన్ పెప్టైడ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు మనిషికి ఏం అవసరమో చెప్తాం. ఎస్ సార్ నో? సార్ నో? సార్ కరెక్ట్ గా వినిపించట్లేదు మేడం. లాంగ్ చైన్ పెప్టైడ్స్ గురించి మాట్లాడినప్పుడు లేదా షార్ట్ చైన్ పెప్టైడ్స్ గురించి మాట్లాడినప్పుడు మనిషికి ఈ గుండె జబ్బులు కానీ రాకుండా ఉన్నప్పుడు ఇలాంటి వాటిలో మనం మాట్లాడతాం, ఫ్యాట్ పెరగదు, ఇవన్నీ మాట్లాడతాం మనిషికి మాట్లాడినప్పుడు. అలాగే మొక్కకు కూడా లాంగ్ చైన్ పెప్టైడ్స్, షార్ట్ చైన్ పెప్టైడ్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది ఈ యొక్క కిసాన్ గోల్డ్ గ్రోత్. राइट, जैसे इंसानों में हम बोलते हैं कि कुछ चीजें जो हैं उससे लेने से, जैसे कि कुछ पोषण लेने से हमारा जो हार्मोन्स है वो बैलेंस हो जाएंगे या फिर हमारा जो मेटाबॉलिज्म है वो ठीक हो जाएगा, उसी तरह हमारे फसल के जो मेटाबॉलिज्म हो या फिर कोई भी हार्मोनल इम्बैलेंस हो, उन सारे चीजों को बैलेंस रखने के लिए कुछ पोषण की जरूरत होते हैं, जैसे कि चेन पेप्टाइड्स, लॉन्ग चेन पेप्टाइड्स और कुछ फ्री अमीनो एसिड्स। उन्हीं चीजों का हमने इस्तेमाल किया है हमारे गोल्ड ग्रोथ में। ఇక్కడ మనం క్లియర్ గా చెప్పాం సార్, ఇందులో వాడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 62.5% మిగతా అంతా కూడా వాటర్. राइट, हमने जो भी चीजों को हमने इस्तेमाल किया है वो अराउंड 62.5% हमने यूज किया है, बाकी जो भी है वो हमने
వాటర్ को यूज किया है. జనరల్గా ఎప్పుడు వాడతాం? సార్ మీ వాయిస్ కొంచెం లోగా ఉంది. కిసాన్ గోల్డ్ జనరల్గా ఎప్పుడు వాడతాం? ఓకే కిసాన్ గోల్డ్ గ్రూప్ అన్ని క్రాప్స్ కి మనం వాడచ్చు. ముఖ్యంగా ఇది సార్ ఒక నిమిషం మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది. మేడం నౌ ఇట్స్ ఓకే. ఎస్ సార్ నౌ ఇట్స్ ఓకే. కిసాన్ గోల్డ్ గ్రోత్ ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు? Hmm. కిసాన్ గోల్డ్ గ్రోత్ జనరల్గా ఇన్వేషన్ టైంలో విత్తనం మొలకెత్తే టైంలో అవసరం, అప్పుడు యూజ్ చేయొచ్చు. మీరు దీన్ని స్ప్రేగా యూజ్ చేయొచ్చు. కిసాన్ గోల్డ్ గ్రోత్ ని ఎటువంటి పెస్టిసైడ్స్ తోను ఎటువంటి వేరే పదార్థాలతో కలపాల్సిన అవసరం లేదు. కేవలం కిసాన్ అన్నట్టు మాత్రమే కలిపి డైరెక్ట్ గా మీరు మొక్కకు ఇది స్ప్రే చేయొచ్చు. ఇది భూమికి కాదు, మొక్కకు. राइट ये जो किसान गोल्ड ग्रोथ है आपको डायरेक्टली आपके फसल के ऊपर यूज करना होगा. एंड जैसे हमने दूसरे चीजों के लिए बोला था, दूसरे प्रोडक्ट्स में बताया था कि आप फर्टिलाइजर्स के साथ यूज कर सकते हैं, वैसे हमें यूज नहीं करना चाहिए. हमारा जो किसान गोल्ड ग्रोथ है आप डायरेक्टली यूज कर सकते हैं बिना कोई मिक्सिंग के, और डायरेक्ट सेल पे आपको यूज करना होगा. కిసాన్ 100 లో మిక్స్ చేసి వాడచ్చు. ఏంటి సార్? కిసాన్ 100 ओके ये जो गोल्ड ग्रोथ है आप किसान 100 के साथ मिक्स करके आप यूज कर सकते हैं. లేదా కిసాన్ అమైనో విట్ అమైనో విట్ కలిపి కూడా వాడచ్చు. నెక్స్ట్ వచ్చే కూడా కలిపి యూజ్ చేయొచ్చు. राइट हमारा जो नेक्स्ट प्रोडक्ट है वो है अमाइनोविट. तो अमाइनोविट के साथ भी हम गोल्ड ग्रोथ को मिक्स करके हम यूज कर सकते हैं. సార్ ఒక నిమిషం, ఇక్కడ చాలా మెసేజెస్ వస్తున్నాయి. మీ వాయిస్ ఇంకా చాలా లోగా వినిపిస్తుంది, క్లియర్ గా వినిపించి. నాకు క్లియర్ గా ఉంది. నేను ఎక్కడికి కదలలేదు, అప్పటి నుంచి ఇక్కడ ఇలాగే ఉన్నాను. సో ప్లీజ్ డోంట్ కాన్సంట్రేట్ ఆన్ మెసేజెస్. సార్ 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 అలాగే పెట్టుకోండి, ఎందుకంటే నాకు కూడా వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఈజ్ ఇట్ ఓకే? నేను ఎక్కడ మార్చలేదు మేడం, అప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. ఇలాగే ఉండండి సార్, ఇలాగే ఉండండి ప్లీజ్. నౌ ఈజ్ ఇట్ ఓకే? ఎస్ సార్ పర్ఫెక్ట్. ఓకే ఓకే డన్, పర్ఫెక్ట్ మేడం. దీన్ని అమైనో విట్ తో కలిపి యూజ్ చేయొచ్చు, కిసాన్ 100 తో కలిపి యూజ్ చేయొచ్చు. దీన్ని హ్యూమిక్ యాసిడ్ తో కానీ వేరే వాటితో ఫర్టిలైజర్స్ తో కానీ కలిపి వాడద్దండి. राइट इस गोल्ड ग्रोथ प्रोडक्ट को आप किसान 100 के साथ या फिर अमाइनोविट के साथ मिक्स करके यूज कर सकते हैं, पर इसको कोई भी पेस्टिसाइड हो या फिर कोई भी फर्टिलाइजर हो, ह्यूमिक एसिड हो, HAP ग्रैन्यूल्स हो, उसके साथ आप मिक्स करके यूज नहीं करेंगे. अच्छे से याद रखिएगा ये जो गोल्ड ग्रोथ है आप मिट्टी पे नहीं सीधा फसल के ऊपर यूज करेंगे. దీన్ని 3 సార్లు యూజ్ చేయొచ్చు, 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ విత్తనం మొలకెత్తే టైంలో, జనరేషన్ టైంలో యూజ్ చేయొచ్చు. ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా చూసుకుంటుంది. इस गोल्ड ग्रोथ को आप 3 समय पे यूज कर सकते हैं. पहले जब आप जो सीड्स जर्मिनेट होंगे उस समय पे आप यूज कर सकते हैं. అంతేకాదు ఫ్లవరింగ్ వచ్చే ముందు దీన్ని యూజ్ చేయొచ్చు. फ्लावरिंग होने से पहले भी आप इसको यूज कर सकते हैं. అలాగే ఫ్రూట్ సైజ్ వచ్చే ముందు యూజ్ చేయొచ్చు. राइट फ्रूट का जो साइज है उसको आने से पहले उसका बड़ा होने से पहले भी आप गोल्ड ग्रोथ को यूज कर सकते हैं. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మొక్కకు డైరెక్ట్ గా వాడేది, భూమికి వాడేది కాదు. హ్యూమిక్ యాసిడ్ అదే టైంలో వాడతాము, బట్ భూమి వాడతాం. राइट ह्यूमिक एसिड भी हम उसी समय पे यूज करते हैं, पर उस लिक्विड को हम मिट्टी पे यूज करेंगे, पर ये जो गोल्ड ग्रोथ है हम फसल के ऊपर ही यूज करेंगे. వేర్ల ద్వారా ఫ్రూట్స్ వచ్చేదానికి దీని యొక్క ప్రభావితం అంత గొప్పగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్, ఇలాంటి వాటికి దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పంటలో ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఫ్లవర్ ద్వారా ఫ్రూట్ వచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, ఫ్లవర్ వస్తుంది, తర్వాత ఫ్రూట్ బయట వస్తుంది. అలాగే నేనేం చెప్తున్నానంటే గ్రౌండ్ నట్ ఫ్రూట్ ఎక్కడ వస్తుంది? గ్రౌండ్ లో భూమి లోపల వస్తుంది. ఎస్ మేడం, భూమి లోపల ఫలాలు వచ్చేదానికి ఒక్కసారి వాడితే సరిపోతుంది. భూమి ఫలాలు వచ్చేదానికి 3 సార్లు వాడచ్చు. राइट सो जो भी अंडरग्राउंड जो भी आपके फसल होते हैं जो उगते हैं, तो उसमें आप सिर्फ एक बार यूज करेंगे तो वो सही रहेगा. पर जो भी फसल आपके मिट्टी के ऊपर जो ग्रो करेगा उसके ऊपर आप 3 बार यूज कर सकते हैं. ప్యాడీ, మీజ్ ఇవన్నీ కూడా బయట నుంచి బయట వాడదగినవి.
जो भी आपके पेड़ी है या फिर जो भी फ्रूट्स होते हैं या फिर कोई भी वेजिटेबल्स होते हैं, गेहूं होता है, तो उन सारे चीजों पे आप 3 बार इस्तेमाल कर सकते हैं। जो भी आपके जो ग्राउंडनट होता है, फिर पोटैटो होता है, उस पे आप सिर्फ एक ही बार यूज करेंगे क्योंकि वो मिट्टी के अंदर ग्रोथ होगा। ఆర్గానిక్ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన ప్రొడక్ట్. ప్రతి 15 లీటర్ల నీళ్ళకి 30 ml వేస్తే సరిపోతుంది. ఒక ఎకరాకి 500 ml సరిపోతుంది.